కర్నూలు జిల్లా మదికెర మండలం పెరవలి గ్రామంలో వెలసిన శ్రీదేవి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారి కళ్యాణం భోగి పండుగ రోజున శ్రీరంగనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగిన అనంతరం సాయంత్రం శ్రీరంగనాథ స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ధనుర్మాసం నందు సూర్య భగవానుడు ధనస్సు రాశిలో ప్రవేశించినప్పటి నుండి మరల మకర రాశిలోకి ప్రవేశించు గురువారం వరకు ధనుర్మాస పూజలు ప్రాతకాలం అంటే సూర్యోదయానికి ముందుగానే శ్రీ మహావిష్ణువు అయిన శ్రీ రాజ్యలక్ష్మి భూదేవి సమేత శ్రీరంగనాథ స్వామి వారికి ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ దేవాలయంలో పంచారాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం శ్రీ వైష్ణవ బ్రాహ్మణులచే జరుగును. సాయంత్రం శ్రీరంగనాథ స్వామి వారికి ఒక ఆండాలు గోదాదేవి కళ్యాణము అనంతరం స్వామివారి గ్రామ పురవీధుల గుండా గ్రామోత్సవం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకుడు కోమండూరి రంగనాథాచార్యులు, ఇక నరసింహస్వామి, మధుస్వామి, దేవాలయ సిబ్బంది రఘు, అలాగే దేవస్థానం చైర్మన్ పారా రవి, పాలక మండలి సభ్యులు, గ్రామస్తులు, భక్తాదులు పాల్గొంటారు. రంగనాథ స్వామి దేవస్థానం నందు పూర్వ సాంప్రదాయం ప్రకారం వైష్ణవ బ్రాహ్మణులచే పాంచరాత్రాగం శాస్త్ర ప్రకారం ధనుర్మాస కార్యక్రమాలు వైభవంగా జరుగుతున్నాయి. 16/12/2025 నుండి 15/1/2026 వరకు ధనుర్మాస ప్రత్యేక పూజలు ప్రతిరోజు స్వామివారికి తెల్లవారుజామున విద్యసేవ, పంచామృతాభిషేకము, సహస్రనామార్చన, ఆకుపూజ, అమ్మవారికి ఆకుపూజ, అర్చన, ఆండాళ అమ్మవారి అర్చన, మంత్రపుష్పము, తిరుప్పావై, పంచహారతితో తీర్థప్రసాద వినియోగంతో ప్రతిరోజు వైభవంగా జరుగుతుంది. ఈ వైభవంలో ఈ కార్యక్రమంలో భాగంగా రేపు అనగా 14/1/2026 రోజు ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, తర్వాత తిరుప్పావై ముగింపు అనగా రోజుకు శ్రీ ఆండాళ అమ్మవారి పాశురం రోజొక పాశురం ప్రకారం 30 పాశురంలో 30 రోజులు ఏకదాటిగా గానం చేసి స్వామివారికి చివరి రోజు రేపటి రోజు భోగి పండుగ రోజు స్వామివారికి సాయంత్రం గోదా రంగనాథ స్వామివారి కళ్యాణం దేవాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయడమైంది. కావున గ్రామ ప్రజలు, భక్తాదులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా కళ్యాణం తర్వాత ప్రభోత్సవ కార్యక్రమం గ్రామంలో పురవీధులు గుండా ఏర్పాటు చేయడమైంది. మరుసటి రోజు అనగా ఉత్తరాయణ పుణ్యకాలం మకర సంక్రాంతి సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశికి ప్రవేశించిన సందర్భంగా మకర సంక్రాంతి సందర్భంగా మా ప్రత్యేక పూజలు, స్వామివారికి నిత్యార్చనలు, ప్రత్యేక పుష్పాలంకరణ కార్యక్రమం, సాయంకాలం